వాస్తు నమ్మాలా? అనేది ఇష్టాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. ఎందుకు అంటే వాస్తు అనేది అవసరానికి తగ్గట్టుగా కట్టడాలను నిర్మించుకోవటం అనుభవం నేర్పిన పాఠం. హ్మ్. కానీ అవి రాను 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 ఏమైనాయి మీకు, అది అసలు నిజమా? కాదా? అనేది కూడా మనం అనుకోకుండా ఎవరో ఒక ఒక మామూలు ఒకాయన సిద్ధాంతి అని పేరు తెచ్చుకొని వచ్చి, హ్మ్. సిద్ధాంతి. హ్మ్. ఆయన క్వాలిఫికేషన్ ఏమిటో తెలీదు. హ్మ్. ఆయన ఎవరి దగ్గర తర్ఫీదు పొందాడో తెలీదు. హ్మ్. ఆయన్ని ఎవరు ఆ పరీక్ష నిర్వహించి అతన్ని అధికృతుడిని చేశారో హ్మ్. తెలీదు. హ్మ్. ఆయనంతట ఆయన వస్తాడు ఊరికనే రాంగానే సిద్ధాంతి గారొచ్చారు, సిద్ధాంతి గారొచ్చారు. హ్మ్. నేను ఎవరిని ఇబ్బంది పెడదామని ఈ మాట మాట్లాడలేదు. సిద్ధాంతి అనేది రెడ్లు కూడా సిద్ధాంతులు ఉన్నారు మీకు హ్మ్. తెలుసా? ఒకాయన మోతుకూరులో తెనాలి పక్కనే ఒక రెడ్డి గారు ఉండేవాడు. హ్మ్. సిద్ధాంతి. హుహు. కాదని ఎట్లా అంటారు? జస్ట్ నేను, ఆగ్నేయం, నేను, వాయువ్యం నేను చూస్తారు. నా పేరు ఈమని హ్మ్. శివనాగిరెడ్డి గదా! హ్మ్. నాకు వాస్తు శిల్ప వాచస్పతి అని బిరుదు దాంట్లో ఓహ్! హైయెస్ట్ బిరుదు ఇండియాలో. హ్మ్. కానీ నేను వాస్తుకెళ్ళను. హుహు. నేను ఆలయాలు నిర్మించడానికే పరిమితమయ్యా. హ్మ్. అక్కడ ఎళ్ళటం వల్ల ఏమవుతుందంటే, అవగాహన లేని గృహస్థులు అప్పటికే రకరకాల హ్మ్. మూఢాచారాలను నమ్మి వాళ్ళు ఈ రకరకాల పడగొడతాం, మళ్ళీ కడతాం ఇయన్నీ చేస్తూ ఉంటారు. హ్మ్. నేను వాళ్ళని అందరిని అవగాహన చేయాల్సిన బాధ్యత నాకుంది కానీ, నేను రచనల ద్వారా చేస్తూనే ఉన్నా. హ్మ్. మీరిప్పుడు అన్నారే వాస్తుని నమ్మాలా? వద్దా? అని. హ్మ్. నమ్మాలి అంటే వాస్తుని మనం కట్టడాలకు మనకు అవసరమైనట్టుగా తీర్చిదిద్దుకోవటం, ఆ కట్టడాలకి ఏది ఎక్కడుండాలనేది అనుభవం నేర్పిన పాఠం. ఆ శాస్త్రాల్లో అవే చెప్పారవి. చెప్పిన తర్వాత గనక ఎక్కడైనా కొంచెం పొరపాటు జరిగితే, ఆ జరిగిన పొరపాటు వల్ల కుటుంబంలో ఒక వ్యక్తి ఇలా అయ్యాడు అనేది మాత్రం వాస్తవానికి సంబంధం లేదు. హ్మ్. అసలు ఇల్లు మనిషి ఆరోగ్యానికను ఇంటికి సంబంధం లేదు. గాలి రాకపోతే, వెలుతురు రాకపోతే మనిషి ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది గానీ, హ్మ్. మీరు లోపల ఏదైనా ఒక గట్టు కట్టుకుంటే, ఆ గట్టు మీ ప్రాణానికి హాని కలిగించదు కదా! హ్మ్. ఇలా మనం విచక్షణాపూర్వకంగా, శాస్త్రబద్ధంగా ఒక స్థలాన్ని కట్టడంగా మలుచుకోవటం, అటు వృత్తిపరంగా కావచ్చు, లేక మన ఇంట్లో అమరిక పరంగా కావచ్చు, హ్మ్. సౌలభ్యంగా హ్మ్. అమర్చుకోవటమే వాస్తు. యెస్. దాన్ని చేసుకోండి. ఏముంది ఎవరొద్దన్నారు? ఇప్పుడు మీరు వాస్తు జూసి అట్లా కట్టిన టెంపుల్సే అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. వరదలొచ్చిన కేదార్‌నాథ్ అలంపూరమ్మ. టెంపుల్. అసలు ఆ! అలంపూర్ గుడి తీసుకోండి మీరు. హ్మ్. ఎప్పుడో 7, 8, 9 శతాబ్దాల్లో 300 సంవత్సరాల్లో కట్టిన నవబ్రహ్మేశ్వరాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. హ్మ్. కింద పునాది కూడా లేదు. కింద నేల కింద. హ్మ్. మామూలుగా మట్టిని సదును చేసి, మట్టి మీద ఒక ఆధారశిలను పెట్టి, ఆధారశిలను మట్టంగా ఏర్పరిచి, హ్మ్. దాని మీద ఆలయం నిర్మించారు. అది టైమ్ టెస్టెడ్ టెక్నిక్ ఆఫ్ ఇండియన్ వాస్తు. హ్మ్. మరి ఇప్పటికి ఉంది కదా అలాగే. హ్మ్. కొన్ని సందర్భాల్లో పునాదులు కూడా ఉన్నాయి. కొడాలి సంగమేశ్వరం లాంటి దాంట్లో అవసరం ఉంది కాబట్టి పునాదొచ్చింది. హ్మ్. లేకపోతే అక్కర్లేదు. అలా హ్మ్. మన వాళ్ళు నిర్మాణ శాస్త్ర సాంకేతిక రంగంలో మిగతా వాళ్ళు తక్కువని మనం ఎలా అంటాం మీరు? హ్మ్. ఈజిప్ట్‌లో ఉన్న పిరమిడ్ ఉందే, హ్మ్. ఆ పిరమిడ్‌ని మనం తక్కువ చేసి మనది గొప్పదే గొప్పతనం హ్మ్. ఇది టెంపుల్ ఒకటే ఆహా! అహో! ఖజురహో! మాదే గొప్పది మీరంతా అని అనకూడదు అట్లా. హ్మ్. ఏ ప్రాంతానికి సంబంధించిన నైపుణ్యం ఆ ప్రాంత అవసరాలకు, ఆచారాలకు, వ్యవహారాలకు, సంస్కృతికి సంబంధించి రూపుదిద్దుకుంటాయే, దాన్ని మనం గౌరవిద్దాం. హ్మ్. మీ బిడ్డ మీకెంత ముద్దో, నా బిడ్డ కూడా నాకంతే ముద్దు. నా బిడ్డని మీరేమన్నా అన్నారంటే నాకు బాధేస్తుంది. హ్మ్. అలాగే నేనన్నా మీకు బాధేస్తుంది. హ్మ్. అదిగో ఈ పద్ధతి ప్రకారంగా మనం ఎవరి మతం, ఎవరి అభిమతం వారికే పరిమితం చేసుకొని, హ్మ్. ఇతరుల మతాన్ని తొల్లనాటం గానీ, తక్కువ చేయటం గానీ చెయ్యకుండా ఉండేంత వరకు మతాలన్నిటినీ స్వాగతిద్దాం. ఇప్పుడు మీరు అక్కడ కట్టిన కట్టడం దాని ఇంజినీరింగ్ టెంపుల్‌ని కాపాడుతుందా? దైవశక్తి కాపాడుతుందా? కేదార్‌నాథ్ అది ఆలయం గావచ్చు. దానికి నేనేమైందంటే అట్లా హ్మ్. దానికి ఆన్సర్ చెప్పలేమమ్మా. హ్మ్. ఎందుకంటే ఏదైనా సరే హ్మ్. ఇంజినీరింగు ఆ నిర్మాణ క్రమంలో కాలం నేర్పిన, అనుభవం నేర్పిన పాఠాలతో రూపుదిద్దుకున్న శాస్త్ర సాంకేతిక పద్ధతులేవున్నాయో, హ్మ్. ఆ పద్ధతులు ఒక ఆకారాన్నిస్తాయి, దృఢత్వాన్ని గూడా ఇస్తాయి. హ్మ్. అంతేగాని దేవుడు చేశాడు దాంట్లో అనేది నమ్మకంతో కూడిన విషయం. హ్మ్. ఆ నమ్మకాన్ని మనం ప్రశ్నించామంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. కానీ మనం నమ్మకమే గదా దీన్ని సార్! హ్మ్. ఇప్పుడు నేను టెంపుల్‌కెళ్తాను. ఒక కోరిక తీరాలని, ఇల్లు కట్టుకోవాలని హ్మ్. మొక్కుకుంటాను. తీరుతుంది. తీరితే అక్కడేదో మీరు శక్తి మీ మీ ఉంటుంది. మీరు అనుసరించండి. ఆ! ఎవరు వద్దంటారు కదా! అసలు యాక్చువల్‌గా ఏమైద్దంటే, ఆ! ఏదైనా ఒక వ్యక్తికి బిజినెస్ డెవలప్ కావటం కానీ, హ్మ్. ఒక్కరికంటే అబ్బా! వీడు ఏమి తెలివిగలవాడురా అని హ్మ్. అనుకోవటానికి కానీ, హ్మ్. మిగతా ఏ శక్తులు కాదది. హ్మ్. మానవ ప్రయత్నం, అవకాశాలు. హ్మ్. జనరల్‌గా. హ్మ్. దీన్ని మనం ఏం చేస్తాం, ఆ విషయం మనం కొలవలేం. హ్మ్. కొలవకుండా ఏం చేస్తామంటే, మన తల్లిదండ్రులు గుడికి పోతే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఓహ్! హ్మ్.
మా పిల్లగాడు అది కావాలి, ఇది కావాలి అని అనుకుంటారు. ప్రతిదాన్ని రేపు మీరు క్లాస్ ఫస్ట్ వస్తే కూడా చూసారా అని దేవుడికే మళ్ళీ పోయి దేవుడికి మొక్కుతారు. ఈ అబ్బాయికి తెలియదు ఆ విషయం. హ్మ్. అలా 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 నమ్మకం అనేది పెరుక్కుంటూ పోతుందన్నమాట. అవును. అది దాన్ని మనం ఇప్పుడు వచ్చి సంఘర్షణకు పెట్టకుండా హ్మ్. నమ్మకాన్ని నమ్మకంగా, తర్వాతేమో వాస్తవం జరిగేదాన్ని వాస్తవంగా విడిగానే చూడాలి గానీ హ్మ్. సంఘర్షణ అవుతుందది. హ్మ్. ఎందుకు ఆ సంఘర్షణ తీసుకొచ్చి చాలామంది మనసు భావాల్ని హ్మ్. మనం ఇబ్బంది పెట్టడం.